అడ్వకేట్ స్వప్న కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్వప్న స్నేహితురాలు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. అడ్వకేట్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే చెప్పండి, ఈ హత్యకు సంబంధించి ఏం చెప్తారు? తను మీ స్నేహితురాలని కూడా విన్నాం మేము. యాక్చువల్లీ వాళ్ళ బ్రదరే ప్లాన్ చేశాడు. 2 టైమ్స్ వాళ్ళ బ్రదరే చంపాలని ట్రై చేశాడు. ఇది 3rd టైం. 2 సార్లు మిస్ అయింది. 2 సార్లు మిస్ అయినందుకు ఇప్పుడు ఈరోజు ఎట్లయినా సరే తనని చంపాలని చెప్పి ల్యాండ్ తనకి కావాలని చెప్పేసి తనని చంపడం జరిగింది. అంటే ఈ విషయాన్ని ఎప్పుడైనా తను షేర్ చేసుకుందాం మీతో? షేర్ చేసుకుందాన్ని. మా చెవెళ్ళ బార్ అసోసియేషన్లో తెలుసు. హైకోర్టుకి వెళ్ళాము. డీసీపీ సార్తో మాట్లాడాము. ఇప్పటివరకు వాళ్ళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు, ఇవ్వలేదు కూడా. మాకు ఏమైనా అడిగితే క్లూస్ లేవు, తను కాదు వేరే పర్సన్ అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి రీజన్ ఏంటో మాకు తెలియదు, కానీ ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇవ్వలేదు. అంటే గతంలో 2 సార్లు కూడా ట్రై చేశారని చెప్తూ ఉన్నారు వాళ్ళ అన్నయ్య. సో ఆ టైంలో మీరు కూడా ఉన్నారా? అట్ ది సేమ్ టైం ఆ టైంలో అటెంప్ట్ చేసేటప్పుడు ఏ విధంగా, అంటే ఏమన్నా రోడ్ యాక్సిడెంట్లా క్రియేట్ చేద్దాం అనుకున్నారా? ఎలా జరిగింది అప్పుడు? ఫస్ట్ యాక్సిడెంట్ ఏమంటారు, కార్తో గుద్దేసి వెళ్ళిపోయారండి. అది November 4th. అండ్ మొన్న January 11th రోజు కూడా మేము యాక్చువల్లీ షాపింగ్కి వెళ్ళేసి వస్తున్నాం. తను నేనే ఉన్నాము. జస్ట్ నేను మిస్ అయ్యాను. నేను బస్ ఎక్కాను, తను స్కూటీలో వెళ్తుంది. అప్పుడు కూడా డోజర్తో గుద్దేసి వెళ్ళారండి. ఆపోజిట్ నుంచి 2-3 టైమ్స్ వచ్చి కావాలి ఇంటెన్షనల్గా గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు తను చనిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ నెక్స్ట్ టైం మేము ఆ రోజు నైట్ ఇక్కడ పిఎస్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతా జరిగింది. తర్వాత ఈసారి కూడా మిస్ అయిందని చెప్పేసి ఈరోజు ఆయన ఎట్లయినా సరే చంపాలని చెప్పేసి ప్లాన్ చేశాడు. అంటే గతంలో 2 సార్లు కూడా ఫిర్యాదు చేశారు. ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది? మొయినాబాద్ స్టేషన్లో అండ్ చెవెల దాంట్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. బట్ ఇప్పటివరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. పోలీస్ వాళ్ళు చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఆ రోజు యాక్షన్ తీసుకుంటే ఈరోజు మా స్వప్న మాకు ఉండేది. ఓకే. అంటే ఈ విషయానికి సంబంధించి ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొని వచ్చింది? ఎప్పటి నుంచి ఈ ల్యాండ్ విషయం వాళ్ళ ఫ్యామిలీలలో జరుగుతుంది? యాక్చువల్లీ 3 years 4 years నుంచి ఇది జరుగుతుంది. రీసెంట్గా 1 year నుంచి తను నాకు బాగా క్లోజ్. 1 year నుంచి నేను ఎప్పుడైతే జాయిన్ అయినా అప్పటి నుంచి క్లోజ్ అయినప్పటి నుంచి తన ఫ్యామిలీ విషయాలు ఈవెన్ ఎవ్రీథింగ్ నాతో షేర్ చేసుకోరు. ఇద్దరం చాలా క్లోజ్. ఎవ్రీథింగ్ నాతో చెప్పేది. తను చేసే పనిలో నేను ఎప్పుడు ఉంటాను. ఎక్కడికి వెళ్ళా ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం. పిఎస్కి కానీ చెవెల పిఎస్కి చాలాసార్లు వెళ్ళాము. మొయినాబాద్ పిఎస్కి కూడా చాలాసార్లు వచ్చాము. డీసీపీ సార్తో మాట్లాడాము, ఎస్ఐ సార్తో మాట్లాడాము, అందరితో మాట్లాడాం. కానీ ఎవరు ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేదండి ఇప్పటివరకు. అంటే ఈ మధ్యకాలంలో తన ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుందని చెప్తూ ఉన్నారు. అవును. ఈ ల్యాండ్ అమ్మిన తర్వాత యాక్చువల్లీ తన దగ్గర అమౌంట్ లేదు. ల్యాండ్ అమ్మిన తర్వాత అమౌంట్ వస్తే గ్రాండ్గా మ్యారేజ్ చేసుకుందామని తన ప్లాన్ ఉంది. ఈరోజు అమౌంట్ వస్తే 20కి ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని చెప్పేసి ప్లాన్ ఉండేనండి. అంటే యాజ్ ఏ విమెన్ అడ్వకేట్లా కూడా ఏం చెప్తారంటే, ఎందుకంటే గతంలో కూడా కొన్ని హత్య కేసులు చూసాము. సో ఇప్పుడు నేరుగా వాళ్ళ సొంత అన్నయ్య భూ వివాదానికి సంబంధించి హత్య చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? మాకు న్యాయం జరగాలండి. మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు నెగ్లిజెన్స్ చేస్తున్నారు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇలాంటివి జరగవని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ స్వప్నకు కూడా ఇది జరిగింది కాబట్టి మేము స్వప్నకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. దానికోసం మేము ఫైట్ చేస్తామండి. అండ్ మా కొలీకు ఇంకొకసారి కూడా ఉన్నారు. మొత్తానికి ఇది పరిస్థితి. అంటే గతంలో కూడా ఇలాంటి తరహా హత్యలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా అడ్వకేట్స్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావాలని చెప్తూ ఉన్నారు. ఇకపోతే గతంలో కూడా ఎవరైతే స్వప్న బ్రదర్ పలుమార్లు కూడా అటెంప్ట్ చేశారు, ఆ సమయంలో కూడా తాను కూడా తప్పించుకున్నానంటూ కూడా స్వప్న స్నేహితురాలు చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి చర్యలు కావాలి, ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పోలీసులు ఇటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షలు విధించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. విజువలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.